చెప్పడం జరిగింది. చాలా మంది దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నారు. కానీ ఎందుకు నమ్మారు అంటే వాళ్ళు చెప్పే సమాధానం అది అంతగా నచ్చే విధంగా కనపడలేదు. పెద్ద పదం వాడిన ఆదివారం గోంగూర మాటలు చూసుకుంటే నమ్మలేదు. అంటే సండే స్కూల్ పిల్లలు నాలెడ్జి మనకి ఉండిపోయింది. విశ్వాసుల మెదడు ఎక్కడి వరకు పనిచేస్తుందంటే సండే స్కూల్ పిల్లలు ఉన్నారు చూసారా, ఆ రేంజ్లో పనిచేస్తుంది. చాలా దాటాలి. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ఎలా గొప్పవాడు అదొక రకంగా ఉంటుంది. చాలా మంది దేవుడిని ఎందుకు నమ్మామంటే వాళ్ళు చెప్పే చిన్న చిన్న కారణాలు. రోగం పోయిందను, ఏమండి చిన్న కారణాలు అవి. రోగం పోయిందను, బాగా చదువుకొని పాస్ అయిపోయాను, మంచి ఉద్యోగాలు వచ్చాయను, ఈ చాలా చిన్న కారణాలు. ఇవి అర్థమవుతుందని చెప్పేది చాలా చిన్న చిన్న కారణాలు. సండే స్కూల్ గురించి కారణాలు. దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలో, నేనెందుకు దేవుణ్ణి నమ్మాను మీకు వాక్యంలో కొన్ని విషయాలు. అసలు మనం ఎందుకు నమ్మాలో రెండో పాయింట్ ఏంటంటే నేనెందుకు నమ్మాను కూడా చెప్తాను. ఒకసారి దీనిలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది దేవుడిని నమ్మిన వారు ఉంటారు, కొంతమంది నమ్మని వారు ఉంటారు, కొంతమంది అసలు దేవుడే లేని వారు ఉంటారు. ఒకసారి అమెరికా దేశంలో ఒక రైలులో పెట్టి ప్రయాణం చేస్తా ఆయన బైబిల్ చదువుతున్నాడంట. బైబిల్ చదువుతా ఉంటే మరో స్టేషన్లో ఒక యవనస్తుడు అదే ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటే ఈయన ముసలోడు వైపు చూశాడంట. చూస్తే ఆయన చేతిలో బైబిల్ ఉంది, ఆయన బైబిల్ చదువుకుంటారా అన్నాడు. ఈ యవనస్తుడు చూసి అనుకున్నాడంట, అరే సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్న కాలంలో ఈయనేంటి బైబిల్ చదువుతున్నాడని చిన్నగా మాట కలిపాడంట. మాట కలిపి, ఏదండి ఈ రోజుల్లో కూడా బైబిల్ చదివాడు, ఎందుకు పనికిరాని ఎందుకు చదువుతున్నారు అన్నాడు. బైబిల్ చదువుతుంటే అతను అన్నాడంట, ఎందుకు పనికిరాని ఎందుకంటే చదువుతారు అని అన్నాడు. అప్పుడు ఆ ముసలాయన అన్నాడంట, ఏమంటే సైన్స్ అంత అభివృద్ధి చెందిన ఏ కాలంలోనైనా నేను బైబిల్ చదవాల్సిందేనండి, బైబిల్ చదువుతాను అన్నాడు. లేదండి మీరు బైబిల్ చదవడం ఆపేయండి, ఎందుకు పనికిరాదు ఇది అని చెప్తూ తన గురించి పరిచయం చేసుకున్నాను. నేను సైంటిస్ట్ అండి, నా పేరు ఫలానా, నేను ఒక రోజు మిమ్మల్ని కలుస్తాను, కలిసిన తర్వాత మీకు ఈ సైన్స్ అంతా వివరిస్తాను. కాబట్టి దేవుడు అనేవాడే లేడు, అసలు ఈ విశ్వం తనంతా తాను పుట్టుకు వచ్చింది. కాబట్టి మీరు ఒకసారి నన్ను కలవండి, లేదంటే నేను మీ దగ్గరికి వస్తాను, మీ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి అని అన్నాడు. తర్వాత ఇతర విజిటింగ్ కార్డు తీసి ఆయన ఇచ్చాడు. ఆయన ఆ విజిటింగ్ కార్డు తీసుకొని బైబిల్లో పెట్టుకొని మళ్ళీ బైబిల్ చదువుకుంటాడు. సరే, ఈ యవనస్తుడు దిగాల్సిన స్టేషన్ వచ్చేసి దిగాడు. దిగిన తర్వాత ఆ ముసలాయన్ని అడిగాడు, ఏమండి నా గురించి చెప్పారు, నా విజిటింగ్ కార్డు ఇచ్చాను, అడ్రస్ ఇచ్చాను, మీ గురించి చెప్పండి, మీరు ఏంటి అని అడిగాడు. అయితే ఆయన విజిటింగ్ కార్డు తీసి ఆయన ఇచ్చాడు. ఇస్తే ఆ విజిటింగ్ కార్డులో ఏమనుందంటే థామస్ ఆల్వా ఎడిసన్ అని రాస్తుంది. ఇది రజనీకాంత్ చెప్పాడు, యూట్యూబ్ లో చూసాను. థామస్ ఆల్వా ఎడిసన్ అని రాస్తుంది. రాస్తుంటే సార్ మీరా, మిమ్మల్ని కలవాలనుకున్నానండి, నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను, అనవసరంగా మీతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను సార్ నేను, అయినా ఒకసారి వచ్చి కలుస్తా సార్. సరే మంచిదని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇస్తే
ఎడిసన్ గారి ఇంటికి వెళ్ళాడండి ఈ యంగ్ సైంటిస్ట్. వెళ్ళిన తర్వాత ఆయన ఇంట్లో ఒక బల్ల ఉందంట. ఆ బల్ల మీద సౌరమండల రెప్లికా ఉందంట. దాని మీద రెప్లికా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఆకర్షించిందంట దాన్ని. ఈయన అన్నారంట, ఏమండి ఇది ఎవరు చేశారండి అని అడిగారు. ఎడిసన్ గారు అన్నారంట, ఏమన్నా నిన్న చూస్తే లేదు, ఉదయాన్నే చూసేసరికి అది ఉంది, ఎవరు చేశారో నాకు తెలియదు అన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అదేంటండి ఎవరు చేయకుండా ఎలా వస్తుంది అని అన్నాడు. ఏమో తెలియదు నాకు, మరి అది దాని అంతటా అదే వచ్చింది, దాని అంతటా అదే ఉంది, అది ఎవరు తయారు చేయలేదు, అదే వచ్చింది అన్నాడు. ఊరుకోండి సార్, నా మీద జోకులు ఇక్కడ మీరు ఎవరు చేయకుండా ఎలా వస్తుందండి అది అన్నాడు. అప్పుడు ఎడిసన్ గారు ఏం చెప్పాడంటే, పదార్థాలు, ముడి పదార్థాలతో తయారు చేయబడినటువంటి ఒక చిన్న ఈ రెప్లికాలు నువ్వు ఎవరు చేశారు అని క్వశ్చన్ అడిగారు. మరి ఇంత పెద్ద విశ్వాన్ని ఎవరు చేయకుండానే దాని అంతటా అది కలిగి ఉంటుందంటావా అని ప్రశ్నించారు. కాబట్టి చాలా మంది శాస్త్రవేత్తలు దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు అని చెప్పిన వారు కూడా. నేను ఒక మాట చెప్తున్నాను మీకు, ఏ దేవుడైనా ఎందుకు దేవుడో నిరూపించుకోవాల్సిన రెండు సందర్భాలు, రెండు కారణాలు ఉంటాయి. ఒకటి శాస్త్రపరమైనటువంటి నిరూపణలు ఉండాలి. రెండవది చరిత్రపరంగా కూడా నిరూపించుకోవాలి. ఒకటి శాస్త్రపరమైనటువంటి నిరూపణలు ఉండాలి, రెండవది చరిత్రపరమైనటువంటి నిరూపణలు ఉండాలి. ఎందుకంటే ఈ రెండు విషయాల్లో ఒకవేళ ఏదైనా లోపం వచ్చింది అంటే దాన్ని మనం కరెక్ట్గా అంచనా వేయలేదు, నిజమని ఒప్పుకోవడానికి కుదరదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి రెండు రకాలైనటువంటి నిరూపణలు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ రెండు రకాలైనటువంటి నిరూపణల్లో మొదటిది శాస్త్రపరమైనటువంటి నిరూపణలు, రెండవది చరిత్రపరమైనటువంటి నిరూపణ. నిరూపించే శక్తి మనకు ఉండాలి. బైబిల్లో దేవుడు చాలాసార్లు ఒక మాట అంటాడు, నన్ను వెతుకువారికి నేను దొరికింది అంటాడు. వెతుకువారికి దొరకడం ఏంటి, అసలు వెతకడం ఏంటి, ఇట్లా కొన్ని ప్రశ్నలు వేసుకుంటే అప్పుడు మనకు దేవుడు అర్థమవుతాడు. దేవుడు వెతకాలి, ఎలా వెతకాలి, ఎందుకు వెతకాలి, ఈ క్వశ్చన్లన్నీ వేసుకుంటా ఉంటే బైబిల్ మనకు చాలా ఆన్సర్లు లేదు. కాబట్టి రెండు విధాలైనటువంటి మరి పరిస్థితులను మనం గమనించాలి. బైబిల్లో కూడా ఒక మాట రాసి ఉందండి, అది నేను మీకు చూపిస్తాను చూడండి. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం, పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయం, దయచేసి చూడండి. ఆ మాట చాలా మంచి మాట. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనంలో ఏముంది? స్త్రీలలో అధిక సుందరవగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అనుకుంటాం. క్వశ్చన్ అది. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి? ఈరోజు చాలా మంది మనం కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. కాబట్టి ఇంతమంది దేవుళ్ళు లోకంలో ఉండగా నీ దేవుడే ఎందుకు దేవుడు అని అడుగుతారు. ఈ రోజున ఎంతమంది దేవుళ్ళ పేరు కలిగి ఉన్నారంటే మనం చెప్పడానికి వీల్లేదు. సినిమా హీరోలు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు,
సినిమా చూసే వాళ్ళందరినీ వాళ్ళు దేవుళ్ళు అని పిలుస్తారు. వాళ్ళకి వాళ్ళు ఏ దేవుళ్ళు అంటే ప్రేక్షక దేవుళ్ళు. ఏ దేవుళ్ళు? ప్రేక్షక దేవుళ్ళు. అదే షాపులో ఉంటారు చూసారా, షాపులో కూడా చెప్తారు, ఏమని చెప్తారంటే కస్టమర్ దేవుళ్ళు. ఆ మధ్య మన ఎన్టీ రామారావు గారు చనిపోతే దేవుడు లాంటి వాడు చనిపోయాడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే దేవుడు లాంటి వాడు చనిపోయాడు. మీరు తమిళనాడుకి వెళ్తే రజనీకాంత్ ఒక దేవుడు అండి. ఇక్కడ దేవుళ్ళ సంఖ్య పెరిగిపోయినప్పుడు ఆడు దేవుడు కాదు, ఈడు దేవుడు కాదు, ఇవన్నీ చెప్పుకోవడం కంటే నా ప్రియుని విశేషం చెప్తాను కదండి అనడం చాలా మంచి పద్ధతి. అందుకే నేను దేవుడిని ఎందుకు నమ్మానో ఆ విషయాలు మీకు చెప్తాను అనే సంగతి ముందే చెప్తాను. బైబిల్లో చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. బైబిల్లో శాస్త్రపరమైనటువంటి అనేక సందర్భాలు రాయబడ్డాయి. మరో వాక్యాన్ని నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుని వాక్యము అనునామము ఆయనకు పెట్టబడి ఉండదు. ఎవరైనా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ఏ నామం పెట్టబడి ఉన్నది? దేవుని నామం. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని అంత ఉండెను, వాక్యము దేవుడు. 16వ వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఇప్పుడు వాక్యము అను నామము ఎవరికి పెట్టబడిందంటే యేసుక్రీస్తుకి. ప్రకటన గ్రంథం రాసింది యోహానే, యోహాను సువార్త రాసింది కూడా యోహానే. అక్కడ వాక్యము అను నామం పెట్టబడిందని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తారంటే ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు లేక దేవుడు ఎవరు అనేది నిరూపించాలంటే మనం ఎలా నిరూపించగలం? దేవుడిని తీసుకొచ్చి వీడు చూపించగలమా? కానీ ఎలా చూపించవచ్చు? ఎలా చూపించవచ్చు? వాక్యంలో. అర్థమవుతుందమ్మా? మీకు అర్థం అవ్వాలి, కొంచెం అన్నా అర్థం అవ్వాలి. దేవుణ్ణి మనం ప్రత్యక్షంగా చూపించలేము. చాలా మంది అంటారు ఉంటే దేవుడిని చూపించొద్దాం అంటారు. మనం దేవుడిని చూపించలేం. కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ఎక్కడున్నాడు దేవుడు? వాక్యంలో. అంటే వాక్యంలో ఉన్న దేవుడిని చూపించగలమా మనం? చూపించగలమా? చూపించు. బైబిల్లో ఒక మాట ఉందండి, ఏముందంటే చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ఎందుకని ఉంటాడు? ఎందుకు? చూసి నమ్మితే నీకెందుకు, చూడకుండా నమ్మితే నీకెందుకు? ఎలాగలా నమ్మడం కావాలా లేదా? అర్థమవుతుందా? చూసి నమ్మితే నీకెందుకు, చూడకుండా నమ్మితే నీకు ఎలాగలా నమ్మడం కావాలి నీకు. కానీ దేవుడు అలా అవ్వలేదండి. ఎట్టగట్ట నమ్మేయండి పర్లేదు, ఏం ఇబ్బంది లేదు, మీకు కన్స్ట్రక్షన్ చేస్తాను, ఎట్ట చేసినా పర్లేదు అని అట్లేం లేదు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేదు. దేవుడు ఏం చెప్తున్నా అంటే చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మిన వాడే. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి కదా, ఆలోచించాలి కదా ఆ మాటని. తర్వాత బైబిల్ ఇంకో మాట ఉంది, వినుట వలన విశ్వాసము కలుగు. వినుట దేవునిని గురించిన మాట వలన. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకు విశ్వాసం కలగాలి. మనం చూసి నమ్మడం కాదు, చూడకుండా నమ్మాలి. ఎలా నమ్మాలి? వినుట వలన నమ్మాలి. వినుట వలన. దేవుణ్ణి నువ్వు ఎలా నమ్మాలంటే ఒకే చెప్తున్నా, అంటే టైం లేదు నాకు, ఒక్క మాటలో చెప్పాడు. దేవుణ్ణి మనం ఎలా నమ్మాలంటే, మనం దేవుణ్ణి ఎలా నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడంటే వాక్యము వినుట వలన.
ఎట్లా చేసుకోండి, మీరు బైబిల్ మొత్తం తిరగేసిన ఆన్సర్ ఇదే వాక్యం. దేవుడు తనను ఎలా నమ్మాలని దేవుడు అనుకుంటున్నాడు. మనం కాదు, మనిషి కాదు, పాస్టర్ కాదు, అంతకుముందు చెప్పిన వాక్యాలు కాదు. దేవుడు మనం ఆయన ఎలా నమ్మాలనుకుంటున్నాడంటే దేవుని వాక్యము వినుట వలన అంటే. అది మీరు ఆ ఎబ్రీ పత్రికలో మీరు 11వ అధ్యాయం అది చదువుతూ ఉంటే ఏమంటది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వారి యొక్క నిజస్వరూపములు అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు. అంటే వాళ్ళు చూసారు అప్పటికై అదృశ్యంగా ఉన్న వాటిని ఉన్నాయి అని నమ్మారంట. దాన్ని విశ్వాసం అన్నట్టు. దేవుడిని మనం ఎలా నమ్మాలనుకుంటున్నాడంటే వాక్యం వినుట ద్వారా నమ్మాలనుకుంటున్నాడు. మరి ఏ కారణాల చేత కాదు. మిగతా కారణాలన్నీ ఆయన చేసే కార్యాలు అవన్నీ. కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు కనుక దేవుడిని మనం నిరూపించడానికి ఒక చిన్న ప్రయత్నం చూద్దాం ఈరోజు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో మాట రాయబడింది, చూద్దామండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యంలో ఒక చిన్న మాట ఉంది చూసారా? ఆ మాట ఏంటంటే ఆయన వలన నడిపింపబడుతున్న భూగోళము అని ఉంది. ఏమన్నా అక్కడ? భూగోళము. నేను చెప్పాను, ఏ దేవుడైనా ఎందుకు దేవుడు నిరూపించవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది. ఎలా నిరూపించాలి? ఒకటి, శాస్త్రపరమైనటువంటి నిరూపణలు ఉండాలి. రెండవది, చరిత్రపరమైన నిరూపణలు కూడా. అవి బైబిల్ ఉన్నదో లేదో చెప్తున్నాను. దానిలో మొదటి శాస్త్రపరమైనటువంటి కొన్ని నిరూపణలు నేను మీకు చెప్తున్నాను. దానిలో ఈ రాయబడిన మాట ప్రకారం చూస్తే భూమి దేవుని చేత నడిపించబడుతుంది అనే విషయం అర్థమవుతుంది. రెండవది, భూమి గోళాకారంగా ఉన్నది అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఒకసారి మనం ఆలోచిస్తే కొంచెం బ్యాక్ వెళ్తే మనం ఒకప్పుడు శాస్త్రవేత్తలు భూమిని గురించి ఏం చెప్పారంటే భూమి బల్లపరుపుగా ఉందని. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు తేల్చి చెప్పినటువంటి విషయం అంటే 1522వ సంవత్సరంలో చెప్పారు. ఎప్పుడు? 1522వ సంవత్సరంలో మరో శాస్త్రవేత్త వచ్చి ఏం చెప్పాడంటే భూమి బల్లపరుపుగా లేదు, గోళాకారంలో ఉంది అని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? 1522వ సంవత్సరంలో చెప్పాడు. అది ఏ శకం అంటే క్రీస్తు శకం. క్రీస్తు శకం 1522వ సంవత్సరంలో చెప్పాడు భూమి గోళంగా ఉంది లేక కుండ్రంగా ఉంది. బైబిల్లో ఈ మాట ఎప్పుడు రాసింది? ఎక్కడ రాసింది ఇది? క్రీస్తు పూర్వం. అంటే యోబు గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో రాయబడింది. యోబు గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో రాయబడింది. వీళ్ళు ఎప్పుడు కనుగొన్నారు ఈ విషయాన్ని? క్రీస్తు శకం కనుగొన్నారు. బైబిల్లో ఎప్పుడున్న మాట? క్రీస్తు పూర్వం. యోబు ఏమైనా సైంటిస్టా? శాస్త్రవేత్త ఏం కాదండి. శాస్త్రవేత్త కాకపోయినా ఆ వ్యక్తి ఎలా రాశాడు ఆ మాటని? భూమి గోళంగా ఉందనే విషయాన్ని ఎలా రాయగలిగాడు? ఆయనకి ఎలా తెలుసు? మీరు బైబిల్లో యోబు గ్రంథం చదువుతామంటే దేవుడు యోబు మాట్లాడుకుంటున్న సందర్భాలు కనపడతాయి. తర్వాత యోబు తన స్నేహితులు మాట్లాడుకున్న సందర్భాలు కనపడతాయి. దేవుడు సాధారణ మాట్లాడుకున్న సందర్భాలు కనపడతాయి.
యోబు భార్య యోబు మాట్లాడుతున్న సందర్భాలు వింటారు. దేవుడితో మాట్లాడుతున్నటువంటి యోబు దేవుడు చెప్పే విషయాలను రాశాడు. దేవుడు చెప్పే విషయాల్లో ఆయన రాసిన ఒక విషయం ఏంటంటే భూమి గోళాకారంలో ఉన్నది. భూమికి సంబంధించినటువంటి చారిత్రకమైన ఆధారాలు ఏంటంటే బైబిల్లో శాస్త్రవేత్తలు చెప్పక ముందు, వాళ్ళు కనుగొనక ముందే బైబిల్లో రాసింది. ఈ విషయం బైబిల్కి ఎలా తెలుసు అంటే తెలుసు. ఎందుకు తెలుసు? దేవుడే ఆ భూమిని చేశాడు కాబట్టి అది ఎలా ఉందో ఆయనే చెప్పాడు. దేవుడు ఆ భూమిని చేశాడు కాబట్టి ఎలా చేశాడో ఆయనే చెప్పాడు. కాబట్టి బైబిల్లో భూమిని గురించినటువంటి వివరణ రాసినటువంటి వాడు దేవుడు. మరొక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. అదే యోబు గ్రంథంలో 26వ అధ్యాయం. అదే యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్యము పైని భూమిని వేలాడదీశాడు. ఇక్కడ సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి వ్యక్తి 1648 సంవత్సరంలో ఈ న్యూటన్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే 1648 సంవత్సరంలో ఆయన కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడంటే భూమి అంతా ఓ శూన్యంలో వేలాడుతూ ఉంది అని చెప్పాడు ఆయన. సర్ ఐజాక్ న్యూటన్ అనే వ్యక్తి శాస్త్రవేత్త 1648 సంవత్సరం. మరి బైబిల్లో ఎప్పుడు రాస్తుంది? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే రాస్తుంది. బైబిల్ ఏం రాస్తుంది? భూమిని దేవుడు శూన్యములో వేలాడదీశాను అని రాస్తుంది. కాబట్టి శాస్త్రపరమైనటువంటి అనేక నిరూపణలు బైబిల్కి ఉన్నాయి. ఎన్నున్నాయంటే చెప్పడానికి వీలు లేనన్ని ఉన్నాయి. ఒకటి పల్లపరుపుగా ఉంది అని మనిషి చెప్పాడు, అదే శాస్త్రవేత్త. కానీ దేవుడు అప్పుడు అదే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్పాడు, భూమి గోళంగా ఉంది అని. ఐజాక్ న్యూటన్ చెప్పాడు భూమి శూన్యంలో వేలాడుతూ ఉంది. కానీ బైబిల్లో యోబు అంతకు ముందే రాశాడు, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం భూమి శూన్యంలో వేలాడుతుంది. అంటే ఆధారం లేకుండా భూమి అంతా ఉంది. ఇంకా భూమిని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే భూమిని తవ్వుకుంటా వెళ్తా ఉంటే భూమి లోపల భాగానికి వెళ్ళే కొలది దాని వేడి మనిషి తట్టుకోలేనంత భయంకరమైనటువంటి వేడి ఉంది దానిలో భూమిలో. అంటే ఎలా వర్ణించారంటే వాళ్ళు అగ్ని జ్వాలలు ఒక్కసారిగా ఎగిసిపడితే ఎలా ఉంటుందో అంత భయంకరమైన వేడి భూమి లోపల ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇదే మాట బైబిల్లో కూడా ఆయన చెప్పడం మనం చూస్తాం. 28వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. చూసారండి, భూమి లోపలి భాగం ఎలా ఉంటుందంట? అగ్నిమయమైనట్టు. కాబట్టి శాస్త్రవేత్తలు ఏవైతే ఇప్పుడు కనుక్కుంటున్నారు, అంటారా? శాస్త్రవేత్తలు ఏ విషయాలైతే ఇప్పుడు కనుక్కుంటున్నారో అవి ఎప్పుడు రాయబడ్డాయి బైబిల్లో? క్రీస్తు పూర్వం 14. ఆ మాట మీరు మర్చిపోతుంది. యోగ గ్రంథం ఎప్పుడు రాశారని చెప్పారు? క్రీస్తు పూర్వం 1400. ఆ 14 సంవత్సరాలు ఇప్పుడు నేను వీళ్ళు చెప్పారని చెప్పారే ఆ డేట్లతో మీరు పోల్చుకుంటే వాళ్ళు చెప్పేసరికి చాలా టైం పట్టింది. 100 కొన్ని శతాబ్దాలు గడిచిపోయారు.
కాబట్టి భూమిని చేసిన దేవుడికి ఎలా చేశాడో తెలుసు, దాన్ని ఎలా ఉంచాడో తెలుసు, దాన్ని ఎలా నడుపుతున్నాడో కూడా. ఇంకో మాట మీకు చెప్పమంటారా? క్రీస్తు శకం 1543లో నికోలస్ కొపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన ఏం చెప్పాడంటే, భూమి తిరుగుతా ఉంది, ఈ భూమి తిరగడం వల్ల కాలాలు ఏర్పడుతున్నాయి అని చెప్పాడు ఆయన. ఈ కొపర్నికస్ చెప్పక ముందు బైబిల్లో కూడా ఇదే విషయాల గురించి రాస్తుంటారు. 9వ అధ్యాయం యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాస్తుంటారు. యోబు గ్రంథం 9వ అధ్యాయం భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు, భూమిని కదిలించువాడు ఆయన. అంటే కదులుతుందనే, కదలలేదనే? కదులుతుంది. భూమి కదులుతుంది అని కొపర్నికస్ చెప్పక ముందు బైబిల్లో రాసింది, చెప్పారు. ఇప్పుడు యోగ గ్రంథం ఎప్పుడు రాసింది? 1400. ఇక్కడ ఇతను చెప్పింది 1543 సంవత్సరంలో, క్రీస్తు శకం 1543. మరి కాలాలు వస్తున్నాయి అనే సంగతి కూడా చెప్పారుగా, అది కూడా చూద్దాం. బైబిల్ కీర్తన గ్రంథంలో 47వ అధ్యాయం, కీర్తన గ్రంథం 47వ అధ్యాయం, కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 17వ వచనం. 47:7. అక్కడ ఏమన్నదంటే, భూమి కదులుట వలన, కీర్తన 47:17 లేదా 74:17, కీర్తనలు 74:17. భూమికి సరిహద్దును నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసి. అంటే భూమి కదలడం వల్ల ఏమేమి జరుగుతున్నాయి? వేసవి కాలం వస్తుంది, చలికాలం. భూమి కదలడం వల్ల ఏమవుతుంది అని చెప్పాడు కొపర్నికస్. బైబిల్ ఏం చెప్తుంది? అదే విషయాన్ని బైబిల్ ఎవరి ముందు చెప్పారు? బైబిల్ ముందు చెప్పారు. కీర్తన గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం రాయబడింది. గుర్తుపెట్టుకోండి, కీర్తన గ్రంథం యేసు క్రీస్తుకు ముందు 800 సంవత్సరాల క్రితం రాయబడింది కీర్తన గ్రంథం. యోబు గ్రంథం 1400 సంవత్సరాల క్రితం రాయబడింది. కాబట్టి భూమిని చేసినటువంటి దేవుడు ఆ భూమిని ఎలా చేశాడో చెప్పాడు, అది ఎలా ఉందో చెప్పాడు, దాన్ని ఎలా తిప్పుతున్నాడో చెప్తాడు, దానివల్ల ఏం కలుగుతున్నాయో కూడా. మీరు ఆదికాండం చదువుతూ ఉంటే ఇవన్నీ కూడా మీకు వరుసగా క్రమంగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నక్షత్రాల గురించి కూడా బైబిల్లో కొన్ని శాస్త్రపరమైనటువంటి నిరూపణలు ఉన్నాయి. నక్షత్రాలకు సంబంధించి ఆర్యభట్టు అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, భూమి మీద ఉన్నటువంటి పరికరాల ద్వారా తను కనుగొన్న విషయం ఏంటంటే, నక్షత్రాలు కదులుతాయి అని చెప్పాడు. ఆర్యభట్టు అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు? ఆర్యభట్టు నక్షత్రాలు కదలవని చెప్పాడు. క్రీస్తు శకం 1400 సంవత్సరాల క్రితం, 499వ సంవత్సరంలో, క్రీస్తు శకం 499వ సంవత్సరంలో ఆర్యభట్టు అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, నక్షత్రాలు కదలవు అని చెప్పాడు. ఆయన కూడా పరికరాలను ఉపయోగించే చెప్పాడు అది. అదే క్రీస్తు శకం 1700 సంవత్సరంలో, మెట్మండ్ హేలీ అనేటువంటి ఇంకో శాస్త్రవేత్త వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, లేదు, భూమి మీద నుండి చూసినప్పుడు, ఆయన పరికరాలను చూసినప్పుడు ఆయనకు అర్థం ఏంటంటే నక్షత్రాలు కదులుతాయి అని చెప్పాడు. ఆర్యభట్టు ఏమో కదలవు అని చెప్పాడు. ఆయన 499వ సంవత్సరం చెప్పాడు. మెట్మండ్ హేలీ ఏమో 1700 సంవత్సరంలో ఆయన ఏం చెప్పాడంటే
నక్షత్రాలు కదులుతాయి. ఇంతకీ ఈ రెండిట్లో ఏది నిజమో చెప్పాలంటే బైబిల్ నిర్ధారించాలి. కదులుతాయా కాదు, ఇది నిర్ధారించాల్సింది బైబిల్ నిర్ధారించాలి. ఇప్పుడు బైబిల్లో దాని గురించి ఏం రాసింది ఒక మాట చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కాదమ్మా, అక్కడ మార్గం తప్పు తిరుగు చుక్కలు అని లేదు. 3వ వచనం, యోధా పత్రిక 3వ వచనం. ఇక్కడ ఏం రాస్తుంది? మార్గము తప్పు తిరుగు చుక్కలు అన్నది. చుక్కలు అనేది ఏం జరుగుతుందంట? మీ మార్గము తప్పి తిరుగుతుంది. మీకు ఇంకో అద్భుతమైన విషయం చెప్పమంటారా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హఠాత్తుగా ఒక నక్షత్రం కనపడింది. ఎవరికి? జ్ఞానులకి కనపడింది. ఈ నక్షత్రం ఏం చేసింది చెప్పండి? అది కదులుతా ఉంటే దాన్ని చూసి వాళ్ళు ప్రయాణం చేశారు. కదులుతున్నాయనే కనపడలేదనే. నక్షత్రాలు కదులుతాయని ఎడ్మండ్ హేలీ చెప్పక ముందు బైబిల్లో రాసింది. ఇప్పుడు ఆయన క్రీస్తు శకం 1700వ సంవత్సరంలో చెప్పాడు ఆయన. మరి బైబిల్ ఎప్పుడు అంతకు ముందే చెప్పింది. క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకంలోనే చెప్పింది. కానీ ఆయన కనిపెట్టక ముందు బైబిల్లో ఆ విషయాల గురించి రాశారు. ఇంకో వాక్యం చూపిస్తాను చూడండి. యోగ గ్రంథం, క్రీస్తు పూర్వం అనే మాట వాడారు కనుక ఆ వాక్యం చూపిస్తాను. 38వ అధ్యాయం, యోగ గ్రంథం 38వ అధ్యాయం. 38వ అధ్యాయం 32వ వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, అద్భుతమైన మాట, మీరు గమనించారంటే వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్టు. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్టు అంటే కాలాన్ని బట్టి నక్షత్ర రాసులు అనేవి వస్తాయి అనే విషయం అర్థమవుతుందా మీకు? కాలమును బట్టి నక్షత్రాలు వస్తూ ఉంటాయట. అంటే ఒక కాలంలో కొన్ని నక్షత్రాలు వస్తాయి, మరో కాలంలో మరికొన్ని నక్షత్రాలు వస్తాయి, మరో కాలంలో మరికొన్ని నక్షత్రాలు. అంటే ప్రతి కాలానికి నక్షత్రాలు వస్తున్నాయి వెళ్తున్నాయి అంటే తిరుగుతున్నాయి అనే కదా దాని అర్థం. అంతేనా? ఏదమ్మా, మీరు ఇక్కడికి వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారం వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే మీరు వచ్చేస్తున్నారనేగా, తిరుగుతున్నారనే కదా అని అర్థం. అలాగే నక్షత్రాలు కూడా కాలాన్ని బట్టి వస్తాయంట. మీకు అర్థం అవడానికి కింద ఇంకో మాట రాశాడు చూడండి. సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములు. సప్తర్షి నక్షత్రములు వాటి ఉపనక్షత్రము అన్నారు. ఎందుకు ఈ సప్తర్షి అనేది ఏంటి? దానికి ఉపనక్షత్రం అనేది ఏంటి? పెళ్లి సీజన్ ఉంటుంది. పెళ్లిళ్ళు ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? పెళ్లిళ్ళు ఏ నెలలో జరుగుతాయి ఎక్కువ? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలోనో జూన్లో జరగదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో జరుగుతాయి ఎక్కువ.
ఆ నెలల్లోనే ఎందుకు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చెప్పండి? ఆ? ఎందుకు చేసుకుంటారు ఆ నెలలోనే పెళ్ళిళ్ళు? మంచి రోజు కాదు, పాటు కాదు. ఆ నెలల్లోనే అరుంధతి నక్షత్రం వస్తుంది. మామూలు కాలు కట్టిన తర్వాత బ్రాహ్మణ వ్యక్తి ఏం చేస్తాడంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూపిస్తుంది. పక్కన చూపిస్తాడు, వాస్తవం మరి రాత్రి పూట కనపడుతుంది. చూసారా మీరు అరుంధతి నక్షత్రం చూసారా? ఏదమ్మా మీరు అరుంధతి నక్షత్రం చూసారా? చూడలేదా? చూడండి, ఉన్నారండి. అరుంధతి నక్షత్రం ఆ నెలల్లోనే వస్తుంది. అది మిగతా టైంలో అది రాదు, కనపడదు. సప్త అంటే అర్థం ఏంటి చెప్పండి? సప్త అంటే ఏమి? సప్తర్షి అనే దాన్ని అరుంధతి అంటారు. అది ఎలా ఉంటుందంటే ఇంటూ ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, ఇంటూ అన్నది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆకారం 7 నక్షత్రాలు ఉంటాయి దానికి, క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది. దానికి ఒక ఉప నక్షత్రం ఉంటుంది. ఆ ఉప నక్షత్రం చాలా చిన్నగా ఉంటుంది, అది క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది. ఈ సింబల్కి ఒక చుక్క ఉంటుంది, అది చిన్న, చాలా చిన్నది. కనపడకుండా కనబడేలా కనపడుతుంది, కనపడనట్టు ఉంటుంది. దాని పేరు అరుంధతి నక్షత్రం. ఇది ఆ కాలంలోనే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేరే కాలంలో అది కనపడమే కనపడదు. నేను కొన్ని నక్షత్రాలు చూపించాను. ఒక నక్షత్రం ఉంటుంది, 4 నక్షత్రాలు ఉంటాయి. ఈ 4 నక్షత్రాలను చక్కగా చూస్తే సిలువ ఆకారంలో ఉంటుంది. నేను చాలా మందికి ఏం చెప్పాను, చూపించాను. అది ఏ కాలంలోనైనా అలాగే ఉంటుంది, అది మారదే కాదు. అది ఎందుకు మారదో బైబిల్లో దానికి కారణం. సిలువ ఆకారంలో ఉంటుంది. అది 4 నక్షత్రాలు ఉంటాయి. స్పష్టంగా కనపడుతుంది, చూడగానే మనకి సిలువ ఆకారం కనపడుతుంది. ఆ నక్షత్రాల మీద, అంటే ఆ నక్షత్రాల కింద ఏమంటుందంటే యెరూషలేము పట్టణం ఉంటుంది. యెరూషలేము పట్టణం పైన అది ఉంటుంది. ఏ కాలంలోనైనా అది అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నక్షత్రాలు కదులుతాయని హెడ్మెంట్ చేయని చెప్పక ముందు బైబిల్లో ఇప్పుడు మీరు చూసారు యోగ గ్రంథంలో అదేం చెప్తున్నాడు? వాటి వాటి కాలములలో నక్షత్రములను నీవు. కాబట్టి కాలాలను బట్టి నక్షత్రాలను కలుపుతాడు దేవుడు. అవి తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ముగించేస్తున్నాను. కాబట్టి భూమిని చేసిన దేవుడు ఆ భూమిని ఎలా చేశాడో చెప్పాడు. నక్షత్రాలను చేసిన దేవుడు ఆ నక్షత్రాలు ఎలా చేశాడో చెప్పాడు. దానికి ఆధారాలు కూడా బైబిల్లో అనేకమైనవి. కాబట్టి చెప్పండి, ఇప్పుడు దేవుని మాట అనగా దేవుని వాక్యం లేక దేవుడే అయి ఉన్న వాక్యం నిజం చెప్పాడంటారా, అబద్ధం చెప్పాడంటారా? ఇంకా నక్షత్రాల గురించి బోల్డ్ సమాచారాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. బైబిల్లో నక్షత్రాల గురించి ఇంకొక మాట రాస్తుంది. కొరింథీ మొదటి పత్రికలో పౌలు, అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ పత్రిక రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. కొరింథీ మొదటి పత్రిక చాలండి. క్రీస్తు శకం 58-59వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఈ నక్షత్రాల్లో చాలా తేడాలు ఉన్నాయి అని చెప్పారు. కనిపెట్టిన సంగతి ఎప్పుడు క్రీస్తు శకం 58-59వ సంవత్సరంలో ఏం చెప్పారంటే వాళ్ళు శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే
నక్షత్రాలు మన కంటికి కనబడేవన్నీ ఒకే రకమైన నక్షత్రాలు కాదు. ఈ నక్షత్రాల్లో చాలా తేడాలు ఉన్నాయి. వాటి వెలుగులో తేడా ఉంది, వాటి శక్తిలో తేడా ఉంది. కాబట్టి నక్షత్రానికి, ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం ఉన్నది అని చెప్పారు. సైంటిస్టులు చెప్పారు. 58-59 సంవత్సరం క్రీస్తు శకం. కొరింథీ పత్రికలో పౌలు రాసి ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? చదువు ఒకసారి. సూర్యుడికి ఉన్న మహిమ వేరు, చంద్రుడికి ఉండే మహిమ వేరు. సూర్యుడెవరు? నక్షత్రమే. చంద్రుడెవరు? నక్షత్రమే. ఏందమ్మా, చదువుకున్న వాళ్ళు కూడా అట్టగే చెప్తారు. సూర్యుడు నక్షత్రమే, చంద్రుడు నక్షత్రమే. సూర్యుని మహిమ వేరు, చంద్రుడు మహిమ వేరు, నక్షత్రాల మహిమలు కూడా. కాబట్టి సూర్యుడి గురించి, చంద్రుడి గురించి ఎందుకు చెప్పాడంటే, సూర్యుడు కూడా నక్షత్రమే, చంద్రుడు కూడా. కానీ వాళ్ళ మహిమ వేరు, ఈ వీళ్ళ మహిమ వేరు. బిడ్డారా, శాస్త్రపరమైనటువంటి అనేక ఆధారాలు బైబిల్కి ఉన్నాయండి. ఇలాంటి విషయాలు చాలా రాసున్నాయి బైబిల్లో. శాస్త్రపరమైన అనేక రుజువులు బైబిల్ గ్రంథానికి ఉన్నాయి. కాబట్టి ఈ రుజువులను బట్టి దేవుని వాక్యం నిజం అనే విషయం అర్థమైపోయింది. వాక్యం అంటే దేవుడు, కాబట్టి వాక్యం నిజమైనప్పుడు వాక్యంలో ఉన్న దేవుడు నిజమనే విషయం అర్థమైపోయింది. అందుకని దేవుడు నమ్మాల్సి వచ్చింది. ఇక చాలా ఉన్నాయి, దాదాపు ఒక 20 పాయింట్లు ఉన్నాయి. చరిత్రపరమైనటువంటి రుజువు ఒకటి చెప్పి మీకు చెప్తాను. ఇప్పుడు మనం గాంధీ తాతగారు మనకు తెలుసు. గాంధీ తాతగారికి మనం భారతదేశం బిరుదు ఇచ్చింది. ఏం బిరుదు అది? ఏందమ్మది? మహాత్ముడు. ఏం బిరుదు ఇచ్చారు? మహాత్ముడు. ఇక భూమి మీద ఎవరు లేరా? భూమి మీద మహాత్ములు ఎవరు లేరా? గాంధీ గారికి ఎందుకు ఇచ్చారు మహాత్ముడు అనే బిరుదు? మీరు బాగా ఆలోచించండి, ఒక పాయింట్ ఆలోచించండి. గాంధీ గారు ఒక్కడికే మహాత్ముడు ఎందుకు ఇచ్చారు బిరుదు? ఇప్పుడు ఆయనకి ఇచ్చారు కదా, అంటే ఆయన ముందున్న వారు మహాత్ములు ఎవరు లేదు. ఆయన తర్వాత వచ్చే వారిలో కూడా మహాత్ములు ఎవరు? మహాత్ముడు అని పిలువబడ్డాడు. ఏం చేసుకుంటాడు ఆయన? ఏమండి, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేశాడు. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడాడు కాబట్టి, స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఆయన్ని మహాత్ముడు అని బిరుదిచ్చాడు. బిరుదది మహాత్మా గాంధీ అంటారు. అసలు ఆయన పేరు ఏంటంటే మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ, అది ఆయన పేరు. కానీ మహాత్మా గాంధీ అని పిలుస్తాం మనం. ఇంకెవరికన్నా మహాత్మా ఇందిరాపూర్ కానీ, మహాత్మా రాజీవ్ గాంధీ కానీ ఎవరికైనా ఉంటుంది? ఒక్క గాంధీకి మాత్రమే ఉంది. కాబట్టి ఆయన చేసిన పోరాటాన్ని మెచ్చి భారతదేశం అంతా కూడా మంచి బిరుదు ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో చెప్పండి? ఎక్కడ పుట్టాడు ఆయన? ఈ మాటకు మాత్రం ఎవరు ఆన్సర్ చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఎక్కడ పుట్టింది ఎవరు తెలియదు, బైబిల్లో కూడా రాసింది. పుట్టిన తర్వాత ఆ పశువుల శాలలో తీసుకెళ్లి ఆ తొట్టులో పనులు పెట్టారు. మార్గంలోనే డెలివరీ అయిందాం. సినిమాలో చూపించింది మైండ్లో పెట్టుకోవాలి. అది నిజంగా వాళ్ళందరూ వెళ్ళి డోర్లు కొట్టి తలుపు చేయాలి, తర్వాత నీళ్ళు కొట్టి వెళ్ళి పశువులు కనడం అంత కాదు. మార్గంలోనే అది జరిగింది. ఎక్కడనే తెలియదు.
తర్వాత ఆయన ఆస్తి కోసం ఏమైనా ఉన్నాయా? ఆయన పోరాటాలు ఏమైనా చేశాడా? విప్లవాన్ని ఏమైనా తీసుకొచ్చాడా? ఏం లేదు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నామే, ఏం చెప్పుకున్నామంటే ఇప్పుడు చెప్పుకున్నట్లు 2 మాటలు ముఖ్యమైనవి. ఒకటి క్రీస్తు శకం అని, 2 క్రీస్తు. ఈ క్రీస్తు ఎవరు? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అన్నాం కదా. ఈ క్రీస్తు ఎవరు? ఎవరా క్రీస్తు అంటే యేసు క్రీస్తు. అంటే ఏ సందర్భాన్ని గురించి మనం మాట్లాడాలన్నా ఎవరిని తీసుకొచ్చి మాట్లాడాలా? అంటే చరిత్ర గురించి మనం మాట్లాడాలంటే ఆ చరిత్ర యేసు క్రీస్తు పుట్టక ముందు జరిగిందా, యేసు క్రీస్తు పుట్టిన తర్వాత జరిగిందా అని ఆలోచించాలి. ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడినా యేసు క్రీస్తు లేకుండా మాట్లాడే అవకాశమే లేదు. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు గొప్పవాడు కాదు, మంచి మంచి పెద్ద పెద్ద రైతు కుటుంబాల్లో పుట్టినట్టు. ఆయనకి ఇల్లు లేదు, వాకిలు లేదు, సరైనటువంటి స్థావరం అనేది ఏం లేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కాలాలకు మధ్యవర్తిగా పెట్టడానికి యేసు ప్రభువునే ఎందుకు తీసుకొచ్చుంటారో మీరు ఆలోచించారు. మీకు బాగా ఆలోచించాలి. ప్రపంచ దేశాలన్నీ కలిసి కాలాలకు మధ్యవర్తిగా మరొకరు ఎందుకు పెట్టలేదు? ఒక యేసు క్రీస్తునే ఎందుకు పెట్టారు? మీరు బాగా ఆలోచిస్తే మీకు అర్థమైంది. నేను చెప్పాను, గాంధీకి ఇక్కడికే ఎందుకు ఇచ్చారు అనే మాట వాడాను నేను. ఆ యేసు క్రీస్తుని ఒక్కనే ఎందుకు పెట్టారు? అదేవిధంగా ఇంకో మాట చెప్పంటారా? ఈ రోజు తారీఖు చెప్పండి. 30వ తారీఖు. ఎన్నో నెల? 6వ నెల. ఎన్నో సంవత్సరం? అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? యేసు క్రీస్తు పుట్టి 30 రోజుల 6 నెలల 2019 సంవత్సరాలు ఉంటుంది అని అర్థం. మీకు తెలియదు అది. టైం చెప్పండి. 1:20 అయింది. 1:20 అంటే దాన్ని ఏం చెప్పినట్టు నీకు అర్థం? టైం చెప్పేవాడు ఏం చెప్పినట్టు అర్థం? యేసు క్రీస్తు పుట్టి 30 రోజుల 6 నెలల 2019 సంవత్సరాల ఈ రోజు సంగతి. ఎన్ని గంటలు? 1 గంట 20 నిమిషాల. ఇప్పుడు కరెక్ట్గా ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లకు వచ్చాము. నువ్వు డేట్ వేసినా ఎవరి గురించి చెప్తున్నావు? డేట్ వేస్తే ఎవరి గురించి చెప్తున్నావు? నువ్వు టైం చెప్తే ఎవరి గురించి చెప్తున్నావు? నువ్వు ఏది మాట్లాడినా కాలాలకు మధ్యవర్తి ఎవరు? ఇప్పుడు చరిత్రపరమైన ఆధారం ఉందా లేదా? యేసుక్రీస్తుకి ఆయన జన్మించాడు దానికి ఆధారం ఉందా? బైబిల్ అబద్ధం కాదు, యేసుక్రీస్తు అబద్ధం. ఈ కూడా చిన్న చిన్న రోజులే, ఈ కూడా ఇంతకంటే పెద్దగా ఉంది. దేవుణ్ణి మనం ఎలా నమ్మాలంటే, ఆయన ఎలా కోరుకుంటున్నాడంటే వాక్యం వినండి. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంటే సత్యం. నీ వాక్యమే సత్యం. బైబిల్ ఏముందంటే నీ వాక్యమే. బైబిల్ ఏదైతే నిర్ధారిస్తుందో అది నిజం. బైబిల్ ఏది చెప్తుందో అది నిజం. కాబట్టి నేను ముగిస్తున్నాను. మొదటిగా దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం దేవుణ్ణి తెలుసుకునే విషయంలో పక్షపాతం చూపించకూడదు. మా నాన్న పాస్టర్ కాబట్టి నేను పాస్టర్ అయిపోలేదు. గుర్తుపెట్టండి, మా నాన్న పాస్టర్, మా నాన్న పాస్టర్, వాళ్ళ తమ్ముడు పాస్టర్, ఇంకో తమ్ముడు పాస్టర్, వీళ్ళందరూ పాస్టర్ కాబట్టి నేను పాస్టర్ అవ్వలేదు. నాకు కోటి ఆధారాలు దొరికిన తర్వాత నేను దేవుడిని నమ్మాను.
ఎన్నో ఆధారాలు దేవుడు చూపించాడు. అలాగని దేవుడు నాకేదో గొప్ప గొప్ప మేలు చేశాడని, గొప్ప గొప్ప ఆస్తులు ఇచ్చాడని, మంచి చదువులు ఇచ్చాడని అదేం లేదు. నేనేం చదువుకోవాలి చెప్పే కదా మీకు. ఏం లేదు. దేవుడు నమ్మడానికి దేవుడు వాక్యం ఒక్కటే కారణం. ఎందుకంటే అది మాత్రమే సత్యమైన దేవుడు ఇచ్చాడు, మిగతావన్నీ సత్యం కాదు. పేతురు, యోహాను వీళ్ళందరూ యేసుక్రీస్తు సజీవుడిగా లేవడం చూశారు. వాళ్ళు చూశారు, చూసి వచ్చి చెప్తున్నారు, అయ్యా మేము చూసాము యేసుక్రీస్తు లేచాడంటే. స్వామి అన్నాడు, నేను నమ్మలేను, ఆయన చేతుల్లో వేడి పెట్టాను, ఇవన్నీ పరీక్షించిన తర్వాత నేను నమ్ముతున్నాను. పరీక్షించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు నమ్మిన. కాబట్టి యేసు ప్రభు మాకు కనపడాలి, మేము చూడాలి, మేము చూస్తేనే నమ్ముతాము అనడం కరెక్ట్ కాదు. రెండవది, మాకు ఈ జబ్బు వచ్చింది, దేవుడు తీసేయాలి, తీసేస్తేనే నమ్ముతాం అట్లా చెప్తాడు. ప్లీజ్ దయచేసి నేను మీకు ఇంకో కొన్ని మాటలు చెప్పాలా, మీకు అర్థమైద్దో లేదో తెలియదు. ఒక టాబ్లెట్, నాకు తల నొప్పి వచ్చింది, ఒక టాబ్లెట్ ఉంది, ఈ టాబ్లెట్ తీసుకొచ్చి ఈ తల నొప్పి కోసం అని వేసుకున్నాను. వేసుకున్నది కరెక్ట్ బిళ్ళ. ఎందుకు వేసుకున్నానంటే తలనొప్పి కోసం, పోవడం కోసం వేసుకున్నాను. ఈ బిళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత కరుగుతుంది. కరిగిన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి, ఆ తలనొప్పిని తగ్గింది. ఇప్పుడు తగ్గించింది కాబట్టి టాబ్లెట్ దేవుడు అన్నావా? అర్థమవుతుందని చెప్పేది. ఒక బిళ్ళ వేసుకుంటే తలనొప్పి పోయింది, తలనొప్పి తీసేసింది కాబట్టి బిళ్ళ, ఈ టాబ్లెట్ దేవుడు అన్నావా? కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది. ఇలా తెలుసుకోవడం మంచిది, ఇలాగ చెప్పడం కూడా మంచిదే. ఇలాగ చెప్పడం కూడా మంచిది. కాబట్టి అలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అలాగే తెలుసుకుందాం. అదే చెప్పారు. మీరు అలా చేయడం వల్ల రేపు దేవుని దృష్టిలో మీరు ఎలాంటి వారంటే ధన్యులు అని చెప్తాను. బయట నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చేసినాన్ని నేను చెప్పాను అనుకోండి, మీరు ఊహించినంత గొప్ప కార్యాలు చేశాడు నా జీవితంలో. కానీ అది కాదు, నేను దేవుడిని నమ్మడానికి అది కారణం కాదు. నేను దేవుడిని నమ్మడానికి బైబిల్ కారణం. అందుకే బైబిల్ అని చెప్పేది నేను. బైబిల్ కారణం. బైబిల్ బట్టి నేను మారాను కనుక నేనేం చెప్తున్నానంటే బైబిల్నే నమ్మ. నేను కూడా వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువ ఉదాహరణలు కథ చెప్పను. ఎందుకంటే వాక్యం ద్వారానే మనం మాట్లాడితే బాగుంటుంది. ప్రతి దానికి ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి. ఎందుకంటే అది దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుడు ఇప్పుడు చెప్పండి, ఏ దేవుడైనా తాను దేవుడిని నిరూపించుకోవాల్సిన రెండు ముఖ్యమైన కారణాలు. ఒకటి, శాస్త్రపరమైనటువంటి నిరూపణలు ఉన్నాయి. దానికి బైబిల్లో కొన్ని నేను మీకు చూపించాను. అలాగే చరిత్రపరమైనటువంటి రుజువులు ఉన్నాయి. వాటిలో రెండు చెప్పాను. ఒకటి, కాలాలకు మధ్యవర్తిగా, రెండు టైం. కాబట్టి ఈ విధంగా మీరు చూస్తే బైబిల్ నిజమైన గ్రంథం అర్థమవుతుంది. రెండు, యేసుక్రీస్తు కూడా నిజమైన దేవుడు అనే విషయం మీకు అర్థం. ప్రార్థన దేవుడి గురించి మనకి నేర్పిస్తారు. రెండవ తండ్రి, మీరు ఇచ్చిన మాటలు బట్టి పొందాలి. మరి కొన్ని విషయాలు సన్నిధిలో కూర్చొని ప్రభావ నేర్చుకోవడానికి సహాయం చేయమని చెప్పబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలించడానికి ఉపదేశించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను.